Hi friends, this video relates to what are the reliefs available to the aggrieved person under Protection of Women for Domestic Violence Act. From sections 18 to 22 deals with what are the different kinds of reliefs available to the aggrieved person under DV Act. Section 18 relates to protection order. The magistrate may, after giving the aggrieved person and the respondent an opportunity of being heard and on being prima facie satisfied, the domestic violence has taken place or is likely to be taken place, pass a protection order in favor of aggrieved person. Magistrate ఎప్పుడు మనకి aggrieved ఆర్డర్ ప్రొటెక్షన్ ఆర్డర్ పాస్ చేస్తారు అంటే ఆఫ్టర్ గివింగ్ the opportunity to the aggrieved person and respondent ఇచ్చిన తర్వాత హియరింగ్ బోత్ సైడ్ హియరింగ్ విన్న తర్వాత కోర్టు సాటిస్ఫై అయితే ప్రైమా ఫేసి మనకి ఇక్కడ ప్రైమా ఫేసి దేనికి రిలేటెడ్ డొమెస్టిక్ వైలెన్స్ టేకెన్ ప్లేస్ ఆర్ లైక్లీ టు బి టేకెన్ ప్లేస్ డొమెస్టిక్ వైలెన్స్ అయిందైనా లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది అన్న అవ్వబోతుంది అని మెజిస్ట్రేట్ సాటిస్ఫై అయినట్లయితే అలాంటి సిచ్యువేషన్లోన ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది అగ్రీడ్ పర్సన్కి ఇన్ ఫేవర్ ఆఫ్ అగ్రీడ్ పర్సన్కి మెజిస్ట్రేట్ ఆర్డర్ పాస్ చేస్తారు. ఆ ప్రొటెక్షన్ ఆర్డర్ అప్పుడు అందులో ఏమి ఇస్తారంటే ఎలా పాస్ చేస్తారంటే ఏ ప్రొటెక్షన్ ఆర్డర్ మే కంటైన్ అన్ ఆర్డర్ ప్రొహిబిటింగ్ ద రెస్పాండెంట్. ప్రొటెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి? డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది కాబట్టి నాకు ప్రొటెక్షన్ ఇవ్వమని అగ్రీడ్ పర్సన్ రెస్పాండెంట్ మీద ఫైల్ చేస్తుంది. అలాంటప్పుడు ఏ విధమైన ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేది ప్రొటెక్షన్ ఆర్డర్లో ఉంటుందన్నమాట. ఎలా ఏ విధంగా ప్రొహిబిట్ చేస్తుందో రెస్పాండెంట్ని ఫ్రమ్ కమిటింగ్ ఎనీ యాక్ట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, ఎనీ టైప్ ఆఫ్ యాక్ట్ డొమెస్టిక్ వైలెన్స్ చేయకూడదు అని అటువంటి ఆర్డర్ అయినా ఒకవేళ అతను చేస్తున్నాడు కాబట్టి చెయ్యొద్దు అని. సెకండ్ వన్, ఎయిడింగ్ ఆర్ అబెట్టింగ్ ద కమిషన్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. ఎయిడింగ్ అంటే ఏంటి? హెల్ప్ చేయడం. అంటే చూడు, హస్బెండ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇన్లాస్ ఉంటారు కదా, నేను చెయ్యు అన్నావు, లేకపోతే సారీ ఎయిడింగ్ అంటే హెల్ప్ చేయడం అనమాట. కొడుకు ఒక మాట అంటుంటే తల్లి కూడాను వచ్చి ఇంట్లో కూడా వచ్చి ఇంకొక మాట యాడ్ చేయడం, అలాగా హెల్ప్ చేయడం అనమాట. ఏమైనా కొడుతూ ఉంటే కర్ర అందించటం అలాంటివి అనమాట. అబెట్టింగ్ ఇంకా ఏంటి అంటే ఇన్స్టిగేషన్ అనమాట. అరే అలా కాదురా, ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని అలా ఇన్స్టిగేట్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఇన్లాస్ మీద కూడా రెస్పాండెంట్ ఎవరు? ఇప్పుడు నాట్ ఓన్లీ అడల్ట్ మేల్ పర్సన్, ఎనీ పర్సన్ కదా. అంటే ఉమెన్ అవుతారు, అంటే అత్త అవుతుంది, మామ అవుతారు, ఆడపడుచులు అవుతారు, ఇంకా బావ మరిది, వాళ్ళు ఎనీ పర్సన్ అవుతారు, ఎనీ పర్సన్ కదా. వీళ్ళందరూ కూడా అదర్ ద హస్బెండ్ కాకుండా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా అబెట్ చేస్తున్నా వాళ్ళకి కూడాను మీరు చెయ్యొద్దు అని రిస్ట్రిక్షన్ ఇస్తున్నారు. ప్రొహిబిట్ ద రెస్పాండెంట్. ఎయిడింగ్ అబెట్టింగ్ చేయకుండాను ప్రొహిబిట్ చేయమని చేస్తుంది. వైలెన్స్ ఎంటరింగ్ ద ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద అగ్రీడ్ పర్సన్ ఆర్ ఇఫ్ ద చైల్డ్ ఇట్ స్కూల్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ ఫ్రీక్వెంటెడ్ బై ద అగ్రీడ్ పర్సన్. ఇలా వైలెన్స్ చేయడానికి ఒకవేళ అగ్రీడ్ పర్సన్ ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఆ జాబ్ ప్లేస్కి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తారనమాట. లేకపోతే చిల్డ్రన్ అనుకోండి, అగ్రీడ్ పర్సన్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తే అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ ఏదైనా వాళ్ళకి ప్రొటెక్షన్ లేదనుకోండి, అలాంటప్పుడు అక్కడ వెళ్ళొద్దు అని రిస్ట్రిక్ట్ చేస్తారనమాట, ప్రొహిబిట్ చేస్తారు. అటెంప్టింగ్ టు కమ్యూనికేట్ ద అగ్రీడ్ పర్సన్ వితౌట్ లీవ్ ఆఫ్ ద కోర్ట్. రెస్పాండెంట్ అగ్రీడ్ పర్సన్ తోటి మాట్లాడద్దు, కమ్యూనికేషన్ అనేది అటెంప్ట్ చేయడానికి కూడా లేదు. నువ్వు మాట్లాడటం వల్లనే కదా డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ 3లో ఏం చెప్తుంది? నాట్ ఓన్లీ ఫిజికల్ అన్నమాట, ఓరల్
అండ్ ఎమోషనల్ అబ్యూస్ కూడా ఉంది కదా, దట్ ఈస్ ఆల్సో అంటే కమ్యూనికేషన్ అందుకు కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. alienating the assets or operating bank lockers or bank accounts used for or held or enjoyed by both the parties. అంటే అసెట్స్ ని alienate చేసేయడం, అంటే డొమెస్టిక్ వైలెన్స్ లో ఉన్న ఎకనామిక్ అబ్యూస్ కూడా ఉంటుంది కదా. అంటే ఎప్పుడు ఏమైనా ప్రాపర్టీ alienate చేసిన, బ్యాంక్ లాకర్స్ అవి ఆపరేట్ చేసిన, బ్యాంక్ అకౌంట్స్ అయినా ఏమైనా యూజ్ చేస్తుంటే ఎలా గొడవలు అవుతున్నాయి కదా అని వాళ్ళు ప్రాపర్టీని మార్చేయడం, లేదా బ్యాంక్ లాకర్ లోవి అన్ని తీసేసుకోవడం, బ్యాంక్ అకౌంట్ లో అకౌంట్ అన్ని డ్రా చేసుకోవడం, అలాంటివి చేస్తుంటే దాన్ని కూడా ప్రోహిబిట్ చేస్తారు అనమాట ప్రొటెక్షన్ ఆర్డర్ లో. కాజింగ్ వైలెన్స్ టు ద డిపెండెంట్ అదర్ రిలేటివ్స్ ఆర్ ఎనీ అదర్ గివింగ్ అసిస్టెన్స్ టు ద అగ్రీడ్ పర్సన్. ఎవరైనా అగ్రీడ్ పర్సన్ కి అంటే వీళ్ళ ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి వైలెన్స్ ఏదైనా క్రియేట్ చేస్తే వాళ్ళకి అలా చేయొద్దని కూడా ఆర్డర్స్ పాస్ చేస్తారు అనమాట. అంటే జనరల్ గా ఏం చేస్తారంటే, వైఫ్ ఉండేటప్పుడు చూడు మీ అమ్మాయికి కొడతాం, నేను ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి తిడతాం, అలాంటివన్నీ కూడా వైలెన్స్ చేస్తాం, కొట్టడం, తిట్టడం, నానా రకాల వివిధ వాళ్ళ మెంటల్ క్రూయల్టీ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్యూజెస్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా కూడా రిస్ట్రిక్ట్ చేస్తాం. కమిటింగ్ ఎనీ అదర్ యాక్ట్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్రొటెక్షన్ ఆర్డర్. ఇంకా వీళ్ళు ఇంకా డిఫరెంట్ వీళ్ళు క్రియేటివిటీ బట్టి యాక్ట్స్ చేస్తూ ఉంటారు కదా, ప్రొటెక్షన్ ఆర్డర్ లో ఏమి ఇచ్చారో అవి కూడా చేయకుండా ఉండమని ఆర్డర్ పాస్ చేస్తుంది అన్నమాట. ప్రొటెక్షన్ ఆర్డర్ లో ఏం చేస్తుంది, ఫ్రమ్ కమిటింగ్ ఎనీ యాక్ట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ చేయకుండా ఉండాలని చెప్తుంది. ఎయిడింగ్ ఇవ్వకూడదు, అబెట్టింగ్ చేయకూడదు ఫర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అని చెప్తుంది. వాళ్ళ ఒకవేళ అగ్రీడ్ పర్సన్ ఎంప్లాయీ అయితే వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వైలెన్స్ చేయకూడదని చెప్తుంది. చైల్డ్ ఒకవేళ స్కూల్ గోయింగ్ అయినా ఆర్ ఎనీ అదర్ ప్లేస్ ట్రీట్మెంట్ కి వెళ్ళే దగ్గరికి అయితే అక్కడికి కూడా వెళ్ళకూడదని రిస్ట్రిక్ట్ చేస్తుంది. కమ్యూనికేషన్ ఏవి అటెంప్ట్ చేయకూడదని చేస్తుంది. వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ ప్రాపర్టీని alienate చేయకూడదని చెప్తుంది. ఇంకా బ్యాంక్ లాకర్స్ అవన్నీ ఆపరేట్ చేయకూడదు, బ్యాంక్ అకౌంట్స్ అన్ని యూజ్ చేయకూడదు. అంటే డ్యూరింగ్ పెనెన్సీ ఆఫ్ ద కేసులో బోత్ ద పార్టీస్ ఎంజాయ్ చేసే వాటిల్లో అనమాట. కాజింగ్ డిపెండెన్స్ ఆర్ ఎనీ అదర్ రిలేటివ్స్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ గివింగ్ అసిస్టెన్స్ టు ద అగ్రీడ్ పర్సన్ వాళ్ళకి ఎటువంటి డొమెస్టిక్ వైలెన్స్ కాజింగ్ వైలెన్స్ క్రియేట్ చేయకూడదని చెప్తుంది. ఆర్ ఇంకెనీ అదర్ రిస్ట్రిక్షన్ ఏదైనా ఇచ్చినట్లయితే వాటిల్ని కూడాను ఎనీ అదర్ ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ ఇది కాకుండా ఏ విధమైన డొమెస్టిక్ వైలెన్స్ చేస్తే అటువంటిది కూడాను చేయకుండా ఉండమని ప్రోహిబిట్ చేస్తుంది. దట్ ఈస్ ప్రొటెక్షన్ ఆర్డర్. ఇంకా మనకి ప్రొటెక్షన్ ఆర్డర్ ని సరిగ్గా రెస్పాండెంట్స్ ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి, సెక్షన్ 31 ప్రకారం అతనికి 1 year punishment which may be extend to 1 year or fine which may extend to 20,000 or both అనేది ఉంటుంది అన్నమాట. Offense for breach shall be treated as per the. ఇక్కడ ఒకవేళ మనం ప్రొటెక్షన్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు కదా మనకి సెక్షన్ 18 లో, ఆ 18 లో ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది వైలేట్ చేసినట్లయితే మనం సేమ్ కోర్టులోనే ప్రొటెక్షన్ ఆర్డర్ వైలేట్ అయిందని మనం అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. సేమ్ మెజిస్ట్రేటే దీని ఈ అప్లికేషన్ కూడా డీల్ చేస్తారు. ఇప్పుడు ప్రొటెక్షన్ ఆర్డర్ వైలేట్ చేసేటప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే, వైల్ ఫ్రేమింగ్ చార్జెస్ breach of order regarding breach of order may also frame 498 అప్లై చేస్తుంది. ఐపీసీ రిలేటెడ్ అఫెన్సెస్ ఏవైనా ఉంటే చేసినట్లయితే అవి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 in case the facts disclosing the commission of any offense under those provisions. అంటే ప్రొటెక్షన్ ఆర్డర్ వైలేట్ చేస్తున్నాడు అంటే ఏంటి, వీళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నాడని ఎయిడింగ్ ఇస్తున్నారు ఇలా అన్నమాట. ఎనీ టైప్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు
ఒక్కొక్కసారి డౌరీ కోసమని చేయొచ్చు, లేకపోతే ఏమైనా ఇంజూర్ చేయడానికి చేయొచ్చు, క్రూయల్టీగా చేయొచ్చు. అందుకని బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ బట్టి రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద అదర్ యాక్ట్స్ లో ఉండే ప్రొవిజన్స్ కూడాను ఇన్సర్ట్ చేస్తూ చార్జెస్ అనేవి ఫ్రేమ్ చేస్తారనమాట. బ్రీచ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆర్డర్ చేసేటప్పుడు ఈ అదర్ యాక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇంకా బ్రీచ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆర్డర్ చేసేటప్పుడు దట్ ఈస్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనమాట. అంటే ఇమీడియట్ గాను కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఈ కాగ్నిజెన్స్ ఎలా తీసుకుంటారంటే సోల్ టెస్టిమనీ ఆఫ్ ద అగ్రీవ్డ్ పర్సన్ ద కోర్ట్ మే కన్క్లూడ్ ద అఫెన్స్ అండర్ సెక్షన్ 31(1) subsection 1 has been committed by the accused person. అంటే కాగ్నిజెన్స్ ఎలా తీసుకుంటారు? ప్రొటెక్షన్ ఆర్డర్ వైలేట్ అయింది అని అగ్రీడ్ పర్సన్ వచ్చి సోల్ టెస్టిమనీ ఇస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది? 1 year అయినా ఆర్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 20,000 ఆర్ బోత్ అనేవి ఇంపోజ్ చేస్తారు. ఇక్కడ ఆడి ఆల్టర్ పార్టం రూల్ అనేది వైలేట్ అవ్వదు, ఇంప్లిమెంట్ అవ్వదు. ఓన్లీ అగ్రీడ్ పర్సన్ ఇచ్చే సోల్ టెస్టిమనీ మీద ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, now second order, residence order, section 19. Magistrate, while disposing of an application under section 12(1) may also pass residence order. అంటే రెసిడెన్స్ ఆర్డర్ ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటారు? రెసిడెన్స్ ఆర్డర్ కావాలని వాళ్ళ ఇంటి దగ్గర నుండి వాళ్ళు అంటే ఈ కింద ఇచ్చారనమాట. ఈ గ్రౌండ్స్ మనం చదివితే ఎప్పుడు వస్తుంది అనేది తెలిసిపోతుంది. ఆ రెసిడెన్స్ ఊరికే ఎవరు వెళ్ళరు కదా. నాకు రెసిడెన్స్ హ్యాపీగా ఇంట్లో ఉంటే ఎందుకు వెళ్తారు? కోర్టుకి వెళ్ళరు. కాబట్టి రెసిడెన్స్ ఆర్డర్ ఎప్పుడు పాస్ చేస్తుంది? మే పాస్ ద ఆర్డర్. ఫస్ట్ వన్ ఈస్ restraining the respondent from disposing or disturbing the position of the aggrieved person from the shared household. Restraining the respondent from dispossessing or disturbing the position of the aggrieved person from the shared household. Aggrieved person ఏం చేస్తున్నాడు? డిస్పోసెసింగ్ చేస్తున్నాడు. అంటే తను అగ్రీడ్ పర్సన్ ఉన్న ప్లేస్ నుండి బయటికి పంపించేయడం అనమాట. ఆర్ డిస్టర్బింగ్ ద పొజిషన్ ఆఫ్ ద అగ్రీడ్ పర్సన్ ఫ్రమ్ ద షేర్డ్ హౌస్ హోల్డ్. అంటే ఏంటి? డిస్పోసెసింగ్ అన్నా డిస్టర్బింగ్ అన్నా ఏదైనా ఒకటే కదా. అంటే డిస్పోసెస్ అయినా డిస్టర్బింగ్ అయినా చేసేటట్టయితే షేర్డ్ హౌస్ నుండి అప్పుడు రెసిడెన్స్ ఆర్డర్ అనేది ఇస్తారనమాట. Restraining the respondent or his relatives from entering the shared household. ఇంకోటి, ఒకవేళ ఉండనిచ్చి అంటే డిస్పోసెస్ చేయట్లేదు కానీ ఏం చేస్తున్నారు? డొమెస్టిక్ వైలెన్స్ అనేది చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మీరు వాళ్ళు ఉండే దగ్గరకి అంటే అగ్రీడ్ పర్సన్ ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు అని రెస్పాండెంట్ అయినా ఆర్ హిస్ రిలేటివ్స్ అయినా చెప్తున్నారనమాట. ఇక లాస్ట్ కి మనకి ప్రొవిజో ఇస్తారు. అక్కడ ఏంటంటే ఆ ప్రొవిజోలో ఒకవేళ రెస్పాండెంట్ ఉమెన్ అయితే ఆ షేడ్ హౌస్ నుండి తను పంపించడానికి లేదు. ఒకవేళ మేల్ పర్సన్ అయితే షేడ్ హౌస్ నుండి వాళ్ళని వెళ్ళమని చెప్తారనమాట. రిస్ట్రైన్ చేస్తారు, వెళ్ళొద్దు అని. అగ్రీడ్ పర్సన్ ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు అని. Another one is directing the respondent to remove himself from the shared household. అక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్తారనమాట. రెస్పాండెంట్ ని నువ్వే వెళ్ళిపో షేర్డ్ హౌస్ నుండి అగ్రీడ్ పర్సన్ కి అక్కడ ఉండనిమని చెప్తారు. Restraining the respondent from alienating or disposing the shared household or encumbering the same. ఒకవేళ రెస్పాండెంట్ alienating or disposing ద షేర్డ్ హౌస్ హోల్డ్, అలినేటింగ్ అంటే ట్రాన్స్ఫర్ చేసేయడం, లేకపోతే డిస్పోజింగ్ అంటే డిస్పోజ్ చేసేటట్టు లేదా ఎంకంబరెన్స్ అంటే వేరే వారికి రాసేయటమేనా ట్రాన్స్ఫర్ చేయటమేనా. ఇలాంటి సిచ్యువేషన్లో షేర్డ్ హౌస్ హోల్డ్ అలా రెస్పాండెంట్ రాస్తున్నారని అనుకునేటప్పుడు రాయొద్దు, రిస్ట్రైన్ చేస్తుంది అనమాట.
నువ్వు అలా చేయకూడదని చెప్తుంది. ఎందుకంటే అగ్రీడ్ పర్సన్‌కి షెల్టర్ లేకుండా పోదు కాబట్టి. రిస్ట్రైనింగ్ ద రెస్పాండెంట్ ఫ్రమ్ renouncing his right in the shared household except with leave of the court. అంటే వదిలేసుకోవడం అనమాట రైట్. నాకు రైట్ ఉందంటే అగ్రీడ్ పర్సన్ తనకి షేర్ ఉంది, రైట్ ఉందా అంటారు కాబట్టి తను వదిలేసుకున్నాను అనుకో, ఒక బ్రదర్స్ ఉన్నారనుకోండి, నా రైట్ నేను వదిలేసుకున్నాను అని చెప్పేసి ఇంకా తిన్న ఏమీ అడగలేదనేసి అలా చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లేకపోతే ఎవరికో అనాథలకు ఇచ్చేస్తాను, నీకు ఎలా అయినా హరాస్ చేస్తున్నాను అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనమాట. అలాగా రెనౌన్స్ చేసే రైట్ చేయొద్దు అని చెప్తారు. ఎక్సెప్ట్ విత్ లీవ్ ఆఫ్ ద కోర్ట్, కోర్ట్ పర్మిషన్ ఇచ్చినట్లయితే చేసుకోవచ్చు. డైరెక్టింగ్ ద రెస్పాండెంట్ టు సెక్యూర్ సేమ్ లెవెల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఫర్ ద అగ్రీడ్ పర్సన్ యాజ్ ఎంజాయ్డ్ బై ఇన్ ద షేర్డ్ హౌస్ హోల్డ్ ఆర్ పే రెంట్ ఫర్ ద సేమ్ ఇఫ్ ద సర్కమ్స్టాన్సెస్ సో రిక్వైర్స్ ప్రొవైడెడ్ దట్. ఓకే, ఒకవేళ సెక్యూర్ ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే చేయొచ్చు అనమాట. దట్టు ఇప్పుడు ప్రీవియస్గా తను రెస్పాండెంట్ ఉండేటప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ ఎంజాయ్ చేసిందో అలాంటి ఫెసిలిటీసే ప్రొవైడ్ చేయాలన్నమాట. అలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి. దానికి ఆర్ టు పే రెంట్ ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ సో రిక్వైర్స్. అలాంటి అకామిడేషన్ వాళ్ళ ఇంట్లో ఏదైనా వేరే ఇంట్లో ఉంటే అలా ఇవ్వచ్చు. అదర్వైజ్ ఎక్కడైనా రెంట్ పే చేసేటట్టయితే రెంట్ పే చేయొచ్చు అనమాట. Magistrate may impose additional conditions or pass any other directions in order to protect the safety of the aggrieved person or her child. అంటే పైన చెప్పే వీటిలోనే కాకుండా ఏంటి, పైన ఏం చెప్పారు, డిస్పోజల్స్ అయినా డిస్టర్బింగ్ అయినా పొజిషన్ అగ్రీడ్ పర్సన్ చేసినట్లయితే చెయ్యొద్దని చెప్తుంది. Respondent or his relative restrain the respondent or his relatives from entering the shared household. రిస్ట్రైన్ చేస్తుంది అనమాట రెస్పాండెంట్ ని, హిస్ రిలేటివ్స్ ని. నెక్స్ట్ డైరెక్టింగ్ ద రెస్పాండెంట్ టు రిమూవ్ హిమ్సెల్ఫ్, నువ్వే వెళ్ళిపోమని చెప్తుంది. అలినేషన్ ఆర్ డిస్పోజింగ్ ఎన్కంప్రెన్స్ చేయొద్దని చెప్తుంది. రినౌన్స్ హిస్ రైట్ చేయకూడదని చెప్తుంది. ఏమైనా ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆవిడ ఏమి ఎంజాయ్ చేస్తుందో అలాంటి ఫెసిలిటీసే ప్రొవైడ్ చేయాలి, లేదా అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి రెంటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి రెంట్ పే చేయాల్సి ఉంటుందని చెప్తుంది అనమాట. ఈ డైరెక్షన్స్తో పాటు ఎనీ అదర్ డైరెక్షన్ ఏదైనా నెసరీ అనుకుంటే అలాంటి డైరెక్షన్ కూడా ఇస్తుంది అనమాట. ద మెజిస్ట్రేట్ మే ఆర్డర్ ఫర్ ఎగ్జిక్యూషన్ of a bond with or without sureties by the respondents for protection of domestic violence. Domestic violence జరగకుండాను ఉండడానికి బాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేసింది అనమాట, చేయాలని ఆర్డర్ పాస్ చేస్తుంది. విత్ ఆర్ వితౌట్ షూరిటీస్ ఉండొచ్చు అనమాట. మెజిస్ట్రేట్ మే పాస్ అన్ ఆర్డర్ డైరెక్టింగ్ ద పోలీస్ టు గివ్ ప్రొటెక్షన్ టు ద అగ్రీడ్ పర్సన్ ఆర్ టు అసిస్ట్ ద ఇంప్లిమెంటేషన్ ఆర్డర్. ఇంకేంటి ప్రొటెక్షన్ ఆర్డర్, ఇక్కడ ఏంటి రెసిడెన్స్ ఆర్డర్ అని ఎనీ ఆర్డర్ అయినా పాస్ చేసేటప్పుడు ప్రొడక్షన్ అనేది అంటే తనకి ఇంట్లో సెక్యూరిటీ లేదు కాబట్టి కోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుంది అనమాట. అందుకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్తుంది, కోర్టు పాస్ చేస్తుంది అనమాట. డైరెక్ట్ ద పోలీస్ టు గివ్ ప్రొటెక్షన్ టు ద అగ్రీడ్ పర్సన్ అండ్ టు అసిస్ట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఆర్డర్. ఓన్లీ ఆర్డర్ వచ్చినంతలో యూజ్ ఏమి ఉండదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీస్కి డైరెక్షన్ ఇస్తుంది అనమాట. మెజిస్ట్రేట్ మే ఇంపోజ్ రెస్పాండెంట్ ఆబ్లిగేషన్ రిలేటింగ్ టు డిశ్చార్జ్ rent or other payments having regard to the financial needs and resource of the parties. ఒకవేళ ఆల్టర్నేటివ్ అకామిడేషన్ లోన ఒకవేళ రెంటల్ హౌస్ తీసుకున్నారనుకో, రెంట్ పే చేయాలి ఆర్ అదర్ పేమెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ అని బేర్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది అన్నమాట. మెజిస్ట్రేట్ మే డైరెక్ట్ ద రెస్పాండెంట్ రిటర్న్ ద పొజిషన్ ఆఫ్ అగ్రీడ్ పర్సన్ as శ్రీధన ఆర్ ఎనీ అదర్ ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీ టు విచ్ షీ ఈస్ ఎంటైటిల్డ్. ఆవిడ ఏమైనా ప్రాపర్టీ శ్రీధన ఆర్ ఎనీ అదర్ ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ సెక్యూరిటీ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా తనకి హ్యాండ్ ఓవర్ చేయాలని మెజిస్ట్రేట్ రెస్పాండెంట్కి ఆర్డర్ పాస్ చేశారన్నమాట. థర్డ్ రిలీఫ్ ఈస్ మానిటరీ రిలీఫ్. వైల్ డిస్పోజింగ్ ఆఫ్ ఎన్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 12 సబ్సెక్షన్ 1. సెక్షన్ 12 ఏంటి, అప్లికేషన్ టు ద మెజిస్ట్రేట్. మనకి ఏదైనా రిలీఫ్ కావాలంటే అప్లికేషన్ పెట్టుకుంటాం అండర్ సెక్షన్ 12(1) ప్రకారం అన్నమాట. While disposing of an application under section 12(1), the magistrate may direct the respondent to pay monetary relief to meet the expenses incurred and losses suffered by the aggrieved person
and any child of the aggrieved person as a result of domestic violence, and such relief may include but not limited to, అంటే మానిటరీ రిలీఫ్ దేనికి ఇస్తారు? టు మీట్ ద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అండ్ లాస్ సఫర్డ్ బై ద అగ్రీవ్డ్ పర్సన్ అండ్ ఎనీ చైల్డ్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పర్సన్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్లో చేయడం వల్ల ఏమైనా ఎక్స్పెన్సెస్ అయినా ఏదైనా లాస్ సఫర్ అయినా వాటి కోసం అని మానిటరీ రిలీఫ్ అనేది ఇస్తారనమాట. సచ్ రిలీఫ్ మే ఇంక్లూడ్ బట్ నాట్ లిమిటెడ్ టు లాస్ ఆఫ్ ఎర్నింగ్స్. అంటే ఏంటి? డొమెస్టిక్ వైలెన్స్ చేయడం వల్ల తన ఎర్నింగ్స్ ఏంటి, దీనివల్ల తన డ్యూటీకి ఏమి జాబ్ ఏమీ చేయలేకపోతుంది. ఇంకా ఇంజూర్ చేయడం వల్ల మెడికల్ ఎక్స్పెన్సెస్, లాస్ కాజ్ డ్యూ టు డిస్ట్రక్షన్ ఆర్ డ్యామేజ్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఫ్రమ్ ద కంట్రోల్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పర్సన్. అంటే దీనికి ఏమైనా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, వాటిని డిస్ట్రాయ్ చేసేయడం వలన లాస్ వస్తుంది కదా, మానిటరీ లాస్. రిమూవ్ చేయడం వలన, ఆవిడ కంట్రోల్లో ఉండే వాటిలైనా డెస్ట్రాయ్, డ్యామేజ్ ఆర్ రిమూవ్ చేయడం వలన వచ్చే లాస్ని. మెయింటెనెన్స్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్. ఇంకా వీళ్ళు మెయింటెనెన్స్ కోసం అయ్యే ఎక్స్పెన్సెస్, ఇఫ్ ఎనీ ఇంక్లూడింగ్ an order under or in addition to the maintenance under section 125 CRPC or any other law for time being it for 125 or any other case లో ఎనీ అదర్ యాక్ట్ ప్రకారం కూడా ఏ మెయింటెనెన్స్ వచ్చినా సరే ఇందులో కూడా మెయింటెనెన్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట, డివిసి కింద కూడా. మానిటరీ రిలీఫ్ గ్రాంటెడ్ అండర్ సెక్షన్ 12 షల్ బి adequate, fair and reasonable and consistent with the standard of living to which the aggrieved person is accustomed. అంటే మానిటరీ రిలీఫ్ జస్ట్ ఓన్లీ నామినల్గా చేయడం కాదనమాట. ఆ రిలీఫ్ ఎలా ఉండాలి అంటే ఈ అమౌంట్ ఎంత ఉండాలి అంటే అడాక్యువేట్, సఫిషియెంట్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి, కన్సిస్టెంట్ విత్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విత్ ద అగ్రీవ్డ్ పర్సన్ ఈజ్ అకస్టమ్. అంటే అగ్రీవ్డ్ పర్సన్ రెస్పాండెంట్తో ఉండేటప్పుడు ఎలాంటి అకస్టమ్ అయ్యిందో, అంటే ఎలాంటి లైవ్లీహుడ్లో ఉందో అలాంటి లైవ్లీహుడ్ని ఉండడానికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో అంత అమౌంట్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే ఎక్స్పెన్సెస్కి ఈక్వల్ అమౌంట్ మానిటరీ రిలీఫ్ గ్రాంట్ చేయాలి. ద మెజిస్ట్రేట్ షల్ హ్యావ్ పవర్ టు ఆర్డర్ అండ్ అప్రోప్రియేట్ లంసమ్ పేమెంట్ ఆర్ మంత్లీ పేమెంట్. అలాంటిది లంసమ్గా ఒకేసారి, అంటే మెయింటెనెన్స్ కేసెస్లో ఉంటాయి కదా, లంసమ్ అయినా ఇచ్చేస్తారు, లేకపోతే వన్ టైం సెటిల్మెంట్ అయినా, లేకపోతే మంత్లీ పేమెంట్స్ అయినా. ఇక్కడ కూడా మానిటరీ రిలీఫ్లో కూడా అంతే. ఆఫ్ మెయింటెనెన్స్ యాజ్ ద నేచర్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ మే రిక్వైర్. ద మెజిస్ట్రేట్ షెల్ సెండ్ ద కాపీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద మానిటరీ రిలీఫ్ అండర్ సెక్షన్ 20 subsection 1 to the parties to the application and officer in charge of police station within the local limits of the jurisdiction with the respondent resides. ఈ మానిటరీ రిలీఫ్ అనే ఆర్డర్ పాస్ చేసేటప్పుడు కాపీస్ని బోత్ ద పార్టీస్ ఇస్తారు. పార్టీస్ టు ద అప్లికేషన్ అంటే ఏంటి, అగ్రీవ్డ్ పర్సన్ రెస్పాండెంట్కి ఇస్తారు, ఇంకా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇస్తారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి ఆర్డర్ పాస్ చేసిందని తెలిస్తే అగ్రీవ్డ్ పర్సన్కి అసిస్టెన్స్ ఇస్తారు, ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అయ్యేటట్టు చూస్తారు. కాబట్టి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా పంపిస్తారు, ఆర్డర్ అనేది ఇస్తారు అనమాట. Respondent shall pay the monetary relief granted to the aggrieved person within the period specified in order under section 20 subsection 1. మనకి సబ్సెక్షన్ ఆర్డర్ సెక్షన్ 20 subsection 1 ప్రకారం ఇస్తారన్నమాట. అందులో నువ్వు వితిన్ దిస్ పీరియడ్లోన నువ్వు అమౌంట్ అనేది పే చేయాలి అని చెప్తారన్నమాట. వితిన్ దట్ పీరియడ్లోనే అమౌంట్ అనేది పే చేయాలి. Upon failure on part of the respondent to make the payment in terms of order under 20 subsection 1, magistrate may direct the employer or a debtor of the respondent to direct the payment of the aggrieved person or to deposit with the court a portion of the wages or salary or debt due to or accrued to the credit of the respondent, which amount may be adjusted towards the monetary relief payable by the respondent. అంటే ఏంటి, మానిటరీ రిలీఫ్ సెక్షన్ 20 subsection 1 ప్రకారం ఆర్డర్ పాస్ చేసేటప్పుడు ఒకవేళ రెస్పాండెంట్ విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ పీరియడ్లో
మనీని అగ్రీడ్ పర్సన్ ఇవ్వకపోయినట్లయితే, అంటే మెయింటెనెన్స్ కేసెస్లో ఎలా చేస్తారు, ఎంప్లాయర్కి ఆర్డర్స్ ఇస్తారు కదా, డైరెక్ట్ చేస్తారు. లేకపోతే ఎవరైనా డెటార్ ఆఫ్ ద రెస్పాండెంట్ ఉంటే వాళ్ళకి చెప్తారనమాట, మీరు డైరెక్ట్గాను అగ్రీడ్ పర్సన్ పే చేసేయండి, లేకపోతే కోర్టులో డిపాజిట్ చేయండి అని చెప్తారు. అంటే అప్ టు దట్ పోర్షన్ అనమాట, ఎంతైతే ఇవ్వాలో అంత చేయమని చెప్తారనమాట మెయింటెనెన్స్ లా. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ఈస్ custody order section 21. During the pendency of proceeding, the magistrate may grant temporary custody of the child to the aggrieved person or to anyone on her behalf and specify the arrangements for visit of such child by the respondent. Pendency of proceedings time lona only temporary order of any child to the aggrieved person or any person related to her ఇస్తారనమాట. టెంపరీ కస్టడీ ఆర్డర్స్ అగ్రీడ్ పర్సన్ ఆర్ ఎనీ పర్సన్ రిలేటెడ్ టు హర్ కి ఇస్తారనమాట. స్పెసిఫిక్గా చెప్తారనమాట, అరేంజ్మెంట్స్ టు విజిట్ సచ్ చైల్డ్ బై ద రెస్పాండెంట్. విజిటింగ్ రైట్ అనేది రెస్పాండెంట్కి ఉంది అని చెప్తారు. ఏ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేవి మెన్షన్ చేస్తారన్నమాట. దట్ ఈస్ కస్టడీ ఆర్డర్స్. డివిసి ప్రకారం ఓన్లీ టెంపరీ ఆర్డర్స్, టెంపరీ కస్టడీ ఆర్డర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 22, కాంపన్సేషన్ ఆర్డర్. మేజిస్ట్రేట్ కెన్ పాస్ అన్ ఆర్డర్ డైరెక్టింగ్ ద రెస్పాండెంట్ టు పే కాంపన్సేషన్ అండ్ డ్యామేజెస్ ఫర్ ద ఇంజురీ, మెంటల్ టార్చర్ అండ్ ఎమోషనల్ డిస్ట్రెస్ కాజ్డ్ బై ద యాక్ట్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ కమిటెడ్ బై ద రెస్పాండెంట్. కాంపన్సేషన్ ఎందుకు ఇస్తారు? మనకి ఏదైనా ఇంజూరీ అయినా, మెంటల్ టార్చర్ అయినా, ఎమోషనల్ డిస్ట్రెస్ అవటం వలన వాటి కోసం కాంపన్సేషన్ అనేది పే చేయాలి. ఆ కాంపన్సేషన్ ఆర్డర్ అనేది సెక్షన్ 21 ప్రకారం ఇస్తారు. అంటే ఏంటి, డొమెస్టిక్ వైలెన్స్ చేయడం వల్ల సమ్టైమ్స్ ఫిజికల్ ఆర్ మెంటల్ ఇంజూరీ, మెంటల్ టార్చర్ అవుతుంది, ఫిజికల్ ఇంజూరీ అవుతుంది, మెంటల్ టార్చర్, ఎమోషనల్ డిస్ట్రెస్. ఎమోషనల్గా కూడా చేస్తారు కదా, మనకి డొమెస్టిక్ వైలెన్స్ డెఫినేషన్లో ఉంటుంది ఎమోషనల్ అబ్యూజ్ అని. ఇలా ఇంజురీ అయినా, మెంటల్ టార్చర్ అయినా, ఎమోషనల్ డిస్ట్రెస్ అయ్యి దానికి కాంపన్సేట్ చేయడానికి కాంపన్సేషన్ ఆర్డర్ అనేది ఇస్తారు. థ్యాంక్ యూ.